రాహుల్ గాంధీ వ్యవహార శైలే అతి పెద్దదైనటువంటి పరిస్థితి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆ పార్టీని. ఎందుకయ్యా అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి అరాచకాలు ఏది దేశానికి సంబంధించి నక్సలిజాన్ని సమర్థించడం, తీవ్రవాదాన్ని సమర్థించడం, దాన్నంతా కూడా ఏమాత్రం ప్లానింగ్ లేకపోవడం ఒక ఎత్తైతే, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు నడవాలని ప్రభుత్వాన్ని బెదిరిస్తే కుదరదు. ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించవచ్చు, నిలదీయచ్చు, పాయింట్ రైజ్ చేయొచ్చు. పార్లమెంటు నా ఎజెండాతో నువ్వు నడవాలంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు? ప్రజల చేత ఎన్నికవడం ఎందుకు? అక్కడ నీ ఎజెండా నువ్వు అమలు చేసుకోవాలి. ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ఎరకాటంలో పెట్టాలి. ఇప్పుడు కిరణ్ రిజిజు తాజాగా ఒక స్పష్టతనిచ్చారు. మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి నేను రాహుల్ గాంధీ గారిని కలిశాను. 45 నిమిషాలు చెప్పాను. దేశంలో పరిస్థితి ఎట్లా ఉంది, నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే దేశానికి నష్టం ఉంటుంది, ఎస్పెషల్లీ దక్షిణాదికి నష్టం ఉంటుంది. కాబట్టి దాన్ని పరిష్కరిస్తూ దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్ కూడా పెడుతున్నాము. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఉంది కాబట్టి అది తొందరగా చేద్దామంటే, ఓకే నేను ఒక్కసారి రేపు ఆలోచించుకుని మా వాళ్ళతో మాట్లాడి చెప్తానన్నారు. రెండో రోజు ఇచ్చేటప్పటికి దాని గురించి నా మధ్య చర్చించొద్దన్నారు అన్నట్టు. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలా లేదా వీళ్ళే డిసైడ్ చేయాలి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వీళ్ళే డిసైడ్ చేయాలి. అసలు ప్రభుత్వం ఏం చేయాలో వీళ్ళే డిసైడ్ చేయాలి. ఇంకెందుకు అప్పుడు నరేంద్ర మోడీ దిగిపోయి రాహుల్ గాంధీ ప్రధాని అయిపోతుంది. పోనీ రాహుల్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ అన్నట్టు చేసిందా, జరగనివ్వకుండా ఆపిందా? అంటే అక్కడ ఆందోళనలు ఉంటాయి. కానీ ఇంత మొండిగా మూర్ఖంగా లేదప్పుడు.